హలో ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ బ్యాక్ విత్ మై న్యూ వీడియో. దిస్ ఇస్ మై 7th వీడియో. సో ఈ రోజు కూడా నేను మీకు జీసస్కి సంబంధించినటువంటి కొన్ని మాటల్ని నేను మీకు చెప్పడం కోసం మీ వద్దకి నేను మళ్ళీ రావడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. సో జీసస్ నాకు చెప్తున్నటువంటి ప్రతి మాటని కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో దట్ జీసస్ నా పట్ల ఏ విధంగా అయితే వర్క్ అవుతూ ఉన్నాడో ఇన్ ది సేమ్ వే మీ పట్ల కూడా జీసస్ అదే విధంగా వర్క్ అవ్వాలి అని చెప్పేసి నేను ఇష్టపడుతూ ఉన్నాను. సో ఈ వీడియోని చూసినటువంటి వారందరూ కూడా గొప్పగా కనెక్ట్ అవుతూ ఉన్నారు. గొప్పగా మీరు చూసినట్లయితే నేను చెప్తున్నటువంటి ఒక మాటల్ని ఒకసారి మీరు సీరియస్గా తీసుకోవడానికి ప్రయత్నించండి, ఫాలో అప్ అవ్వడానికి ప్రయత్నించండి. ఆ యొక్క సమయంలో మీ యొక్క జీవితంలో గొప్ప అద్భుతములను మీరు చూడగలుగుతూ ఉంటారు. సో ఈరోజు నేను కూడా మీకు కావాల్సినటువంటి గొప్ప మాటలు నేను మీ యొక్కకు తీసుకొని రావడం జరిగింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు నేను మీకు విశ్వాసం గురించి నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఒక క్రైస్తవునికి విశ్వాసం అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈరోజు నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. బికాస్ మీరు చూస్తే అసలు విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటో కూడా చాలామందికి తెలియకుంటుండడం జరిగింది. విశ్వాసం అంటే ప్రతిరోజు వాక్యాన్ని వదిలేసి బయటికి ఎటో వెళ్ళి వేరే మీ జాబ్లో వేరే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉండడం విశ్వాసం కాదు. అది విశ్వాసం అంటే ఏంటంటే యూ హ్యావ్ టు సరెండర్ టు గాడ్. ప్రతి విషయంలో మీకు వస్తున్నటువంటి ప్రతి ప్రాబ్లం మీద కూడా మీరు జీసస్కి సరెండర్ అవ్వాల్సి ఉంటుంది. దాని విశ్వాసం అని చెప్పేసి అంటారు అని చెప్పేసి ఈరోజు నేను మీకు చెప్తూ ఉన్నాను. సో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చాలామంది కూడా వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, లేకుంటే ఇంకా మనం చూస్తే ప్రతి క్రిస్మస్కి వాళ్ళు చేసిన అంటే సంవత్సరానికి ఒకసారి అలా వారు ప్రార్థిస్తున్నారు. సో అది విశ్వాసం కాదు అని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. దట్ మీన్స్ ప్రతిరోజు మీరు ఎప్పుడైతే వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటారో ఆ యొక్క సమయంలో మీలో విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. వినుట వలన విశ్వాసం వస్తుందని వాక్యంలో రాసి ఉంటుంది. దట్ మీన్స్ నేను చెప్తున్నటువంటి మాటలనే కానీ అదర్వైజ్ జీసస్ మీకు చెప్తున్నటువంటి మాటలనే కానీ బైబిల్లో రాసి ఉన్నటువంటి వాక్యాన్ని కానీ మీరు చదవడం వల్ల, వినడం వల్ల మీలో ఉన్నటువంటి విశ్వాసం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక క్రైస్తవునికి మామూలుగా మీరు ప్రార్థించాలన్నప్పటికీ కూడా విశ్వాసం చాలా ఇంపార్టెంట్. జీసస్ విశ్వాసం ద్వారా మాత్రమే వర్క్ అవుతాడు అని చెప్పేసి నేను మీకు చెప్తూ ఉన్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చాలా ధన్యులు అని చెప్పేసి ఉంటుంది. దట్ మీన్స్ మీరు ఎప్పుడైతే విశ్వాసం కలిగి ప్రార్థిస్తూ ఉంటారో ఆ యొక్క సమయంలో మీ పట్ల గొప్ప మిరాకిల్ని, గొప్ప అద్భుతంని మీరు చూడగలుగుతూ ఉంటారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మరి విశ్వాసం అని నేను ఇంతగానంగా చెప్తూ ఉన్నాను కదా, అసలు విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం ద్వారా ఎన్ని మిరాకిల్స్ జరిగాయి బైబిల్లో అని చెప్పేసి మీరు తెలుసుకోగలిగారు. దట్ మీన్స్ మీరు చూసినట్లయితే బైబిల్లో జరిగినటువంటి ప్రతి మిరాకిల్ కూడా విశ్వాసం ద్వారా మాత్రమే జరిగింది అని చెప్పేసి నేను మీకు చెప్తూ ఉన్నాను. మీరు ఎప్పుడైతే జీసస్ని నమ్ముతూ ఉంటారో, ఎప్పుడైతే మీరు జీసస్ని విశ్వసిస్తూ ఉంటారో ఆ యొక్క సమయంలోనే మీకు కావాల్సినటువంటి మిరాకిల్స్ని మీరు పొందుకోగలుగుతూ ఉంటారు. సో మనం చూసినట్లయితే మనకు కనిపిస్తూ ఉంటుంది లూకా 7th అధ్యాయం 1-10 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది శతాధిపతి యొక్క విశ్వాసం గురించి ఈరోజు నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. బికాస్ మనం చూసినట్లయితే శతాధిపతి యొక్క విశ్వాసం ఎంతో గొప్పగా ఉండడం జరిగింది. ఆ రోజు తను ఒక్క సెకండ్ చూపించినటువంటి విశ్వాసం గురించి ఈరోజు మనం మళ్ళీ మాట్లాడుకుంటూ ఉన్నాము. శతాధిపతి యొక్క విశ్వాసం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దట్ మీన్స్ శతాధిపతిలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పగా ఉంది అని చెప్పేసి మనం చూడాల్సి ఉంటుంది. శతాధిపతిని యొక్క దాసుడు అస్వస్థత ఉన్నప్పుడు హీల్ అవ్వాలి అని చెప్పేసి జీసస్ గురించి వినడం జరిగింది అని చెప్పేసి వాక్యంలో రాసి ఉంటుంది. దట్ మీన్స్ జీసస్ అద్భుతంలో చేస్తాడు, ఎన్నో సూచక కార్యంలో చేశాడు అని చెప్పేసి జీసస్ గురించి విన్నాడు అని చెప్పేసి వాక్యంలో రాసి ఉంటుంది. ఇన్ దిస్ సేమ్ వే మీరు కూడా జీసస్ గురించి మీరు వినడానికి ప్రయత్నించండి. జీసస్ అంటే ఎవరు, అసలు తను ఎలాంటి మిరాకిల్స్ చేశాడు, ఎలాంటి అద్భుతంలో బైబిల్లో చేశాడు అని చెప్పేసి శతాధిపతి వల్ల మీరు కూడా వినడానికి ప్రయత్నించండి. ఆ యొక్క సమయంలో మీరు చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది శతాధిపతి ఎప్పుడైతే వినడం జరిగిందో ఆ యొక్క సమయంలో తనలో ఉన్నటువంటి విశ్వాసం ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో తన దగ్గర ఉన్నటువంటి యూదుల్ని పంపించి జీసస్ వద్దకు పంపించడం జరిగింది. సో ఆ యొక్క సమయంలో చూస్తే జీసస్ హీల్ చేయడానికి వస్తున్నటువంటి క్రమంలో శతాధిపతి అన్నటువంటి ఒక మాటను మనం చూడాల్సి ఉంటుంది. ఇట్స్ అన్ వెరీ బ్యూటిఫుల్ వర్డ్ అని చెప్పేసి నేను మీకు చెప్తూ ఉన్నాను. శతాధిపతి అన్నాడు, మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పేసి అనడం జరిగింది. దట్ మీన్స్ శతాధిపతి ఆ యొక్క మాట ద్వారా తను ఒక హీల్ కావాలి అని చెప్పేసి శతాధిపతి ఒక విశ్వాసం అంత గొప్పగా ఉంది అని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. జీసస్ కూడా అక్కడ అనడం జరిగింది. 9th 10th వచనంలో మనం చూసుకుంటే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది గొప్ప విశ్వాసం ఉంది. ఇజ్రాయేలీలో కూడా నేను ఇంత గొప్ప విశ్వాసం చూడలేదే అని చెప్పేసి జీసస్ అన్నాడు అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని సేమ్ మీ యొక్క విశ్వాసాన్ని కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. గాడ్ మాట మాత్రం సెలవిమ్ము చాలు, నా యొక్క లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్పేసి ఈ విధంగా మీరు అడగడానికి ప్రయత్నించండి. శతాధిపతి వల్ల మీరు కూడా విశ్వాసాన్ని చూపించడానికి ప్రయత్నించండి. మనం చూస్తే శతాధిపతి ఒక దాసుడు అస్వస్థతో ఉన్నప్పుడు శతాధిపతి వేరే వారి దగ్గరికి తీసుకొని వెళ్ళి లేక హాస్పిటల్కి అప్పుడున్నటువంటి డాక్టర్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళి హీల్ చేయించవచ్చు. బట్
ఆ విధంగా కాకుండా జీసస్ గురించి విని జీసస్ యొద్దకు వెళ్ళి నా యొక్క దాసుడు హీల్ అవ్వాలి అని చెప్పేసి అడగమని తన దగ్గర ఉన్నటువంటి వారిని పంపించాడు. అండ్ జీసస్ వస్తున్నటువంటి సమయంలో, అయ్యా నువ్వు ఇక్కడ దాకా వచ్చడానికి నేను అర్హుడిని కాదు, నీ మాట మాత్రం సెలవిమ్ము చాలు, నా యొక్క దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పేసి అంత గొప్పగా తను చెప్పగలుగుతున్నాడు అంటే తనలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని మనం చూడాల్సి ఉంటుంది. సో అంత గొప్పగా తను చెప్పిన వెంటనే జీసస్ అదే మాటని సెలవించాడు. తక్షణమే తన యొక్క దాసుడు స్వస్థపడ్డాడు అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇన్ ది సేమ్ వే నీ జీవితంలో కూడా శతాధిపతి వల్ల నువ్వు కూడా విశ్వాసం కలిగి ప్రార్థించడానికి ప్రయత్నించండి. ఆ యొక్క సమయంలో జీసస్ కూడా మీ పట్ల ఒక మాటను రిలీజ్ చేస్తాడు. తక్షణమే ఆ గడియలోనే వెంటనే మీ పట్ల మిరాకిల్ జరుగుతూ ఉంటుంది. సో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కేవలం అక్కడ నేను మీకు చెప్పడం లేదు. లూకా 8వ అధ్యాయంలో 43 నుంచి 48 వర్షంలో మనం చూసినట్టు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ఎంతో గొప్పగా హీల్ అయింది అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క స్టార్టింగ్ వర్షంలోనే మనం చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంటుంది రక్తస్రావం కలిగినటువంటి ఆ యొక్క స్త్రీ తను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా తన స్వస్థత పొందలేక లాస్ట్కి జీసస్ దగ్గరకు వచ్చింది అని చెప్పేసి కనిపిస్తుంటుంది. దట్ మీన్స్ మీరు కూడా అదే మైండ్ సెట్తో ఉండడానికి ప్రయత్నించండి. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ యొక్క హీలింగ్ జరగదు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా నాకు ఇది జరగదు, నేను జీసస్ యొద్దకు మాత్రమే వెళ్తాను, జీసస్ ముందు మాత్రం నేను సరెండర్ అవుతాను, అప్పుడే నాకు కావాల్సినటువంటి అచీవ్మెంట్స్ నేను పొందుకుంటాను అని చెప్పేసి ఈ విధమైనటువంటి విశ్వాసాన్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. రక్తస్రావం గల స్త్రీని మనం చూసినట్లయితే తను వెళ్ళి జీసస్ యొక్క చెంగుని ముట్టుకొని ఉన్నది, జీసస్ యొక్క క్లాత్ని టచ్ చేసింది అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. టచ్ చేసినటువంటి ఆ యొక్క క్రమంలో ఏమైందని చూసినట్లయితే జీసస్లో నుంచి ప్రభావం బయలుదేరి వెళ్ళి ఆ యొక్క రక్తస్రావం గల స్త్రీకి టచ్ అవ్వడం జరిగింది. వెంటనే తన యొక్క రక్తస్రావం నిలిచిపోయింది అని వాక్యంలో మనకు రాసి ఉంటుంది. దట్ మీన్స్ వెంటనే అప్పుడే ఆ క్షణంలోనే జరిగిపోయింది. నువ్వు విశ్వాసాన్ని చూపించు, అదే క్షణంలో నీ పట్ల మిరాకిల్ జరుగుతుంది. సో విశ్వాసం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మళ్ళీ నేను మీకు చెప్తున్నాను. రక్తస్రావం గల స్త్రీకి హీలింగ్ ఎక్కడ జరగలేక కేవలం జీసస్ దగ్గర మాత్రమే నాకు హీలింగ్ దొరుకుతుంది అని చెప్పేసి జీసస్ వద్దకు రావడం జరిగింది. ఇన్ ది సేమ్ వే నువ్వు కూడా అదేవిధంగా జీసస్కి సరెండర్ అవ్వాల్సి ఉంటుంది. విశ్వాసం అంటే ఏంటి అని అంటే జీసస్కి నువ్వు సరెండర్ అవ్వడమే విశ్వాసం అని చెప్పేసి నేను మీకు చెప్తూ ఉన్నాను. సో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించే శతాధిపతి వలె రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వలె మీరు కూడా జీసస్కి మీరు సరెండర్ అవ్వడానికి ప్రయత్నించండి, విశ్వాసాన్ని చూపించడానికి ప్రయత్నించండి. ఆ యొక్క సమయంలో జీసస్ మీ పట్ల మాటని సెలవిస్తూ ఉంటాడు, తన యొక్క ప్రభావం మీలోనికి రిలీజ్ చేస్తూ ఉంటాడు. సో తన యొక్క మహిమ మీకు టచ్ అయినటువంటి వెంటనే మీకు కావాల్సినటువంటి అద్భుతాన్ని మీరు చూడగలుగుతూ ఉంటారు. కేవలం అక్కడనే కాకుండా మార్కు సువార్త 1వ అధ్యాయం 40, 41, 42 వర్షంలో మనం చూసినట్లయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. కుష్ఠరోగం కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తి జీసస్ దగ్గరకు వచ్చి వేడుకున్నాడు, అయ్యా నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యము అని చెప్పేసి కుష్ఠరోగం కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తి జీసస్ని అడుగుతూ ఉన్నాడు, వేడుకొని ఉన్నాడు అని వాక్యంలో మనకు రాసి ఉంటుంది. ఇంది సేవ నీకు వచ్చినటువంటి అస్వస్థతనే కానీ ఈరోజు నువ్వు ఎన్నో బాధలతో ఉన్నావు, ఇబ్బందులతో ఉన్నావు, కష్టంతో ఉన్నావు, నీకు వచ్చినటువంటి ప్రతి దాని నిమిత్తమే జీసస్ దగ్గర వేడుకోవడానికి ప్రయత్నించు. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అని చెప్పేసి కుష్ఠరోగి కలిగినటువంటి వ్యక్తి అనడం జరిగింది. ఇంది సేవ మీరు కూడా అదేవిధంగా పలకడానికి ప్రయత్నించండి. ఇదిగోండి God, నాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కొద్దిగా నేను మీకు చూపిస్తున్నాను, నా యొక్క విశ్వాసాన్ని ఇంక్రీజ్ చేయండి, నా విశ్వాసానికి కావాల్సినటువంటి రిజల్ట్ నాకు చూపించండి అని చెప్పేసి ఈ విధంగా మీరు పలకడానికి ప్రయత్నించండి. మీరు అక్కడ చూసినట్లయితే కుష్ఠరోగం కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తిని జీసస్ టచ్ చేసిన వెంటనే పూర్తిగా తను హీల్ అయ్యాడు అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇందే సేమ్ మిమ్మల్ని కూడా జీసస్ టచ్ చేస్తూ ఉంటాడు, మీ భుజాన్ని తట్టుతూ ఉంటాడు, మిమ్మల్ని టచ్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క సమయంలో మీకు కావాల్సినటువంటి మిరాకిల్ని మీరు పొందుకోగలుగుతూ ఉంటారు. సో అక్కడ కుష్ఠరోగం కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా అయితే జీసస్ని వేడుకోవడం జరిగిందో మీరు కూడా అదే విధంగా జీసస్ని వేడుకోవడానికి ప్రయత్నించాను. అయ్యా నాకు ఈ యొక్క లోకంలో నుంచి ఏది వద్దు, లోకంలో నుంచి నేను దేని యొద్దకు వెళ్ళినప్పటికీ కూడా నాకు దేంట్లో కూడా నాకు ప్రాఫిట్ లభించడం లేదు, కాబట్టి నేను నీ యొద్దకు మాత్రమే వస్తాను, నీ దగ్గరికి మాత్రమే వచ్చాను, నువ్వు నన్ను శుద్ధునిగా చెయ్యి, నాకు హీలింగ్ ఇవ్వండి, నాకు సమృద్ధిని ఇవ్వండి, ఆశీర్వాదాన్ని ఇవ్వండి, బలముని ఇవ్వండి అని చెప్పేసి ఈ విధంగా జీసస్ వద్ద మీరు అడగడానికి ప్రయత్నించండి, వేడుకోవడానికి ప్రయత్నించండి, మీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మీరు చూపించడానికి ప్రయత్నించండి. ఆ యొక్క సమయంలో మీ పట్ల గొప్ప మిరాకిల్స్ని మీరు చూడగలుగుతూ ఉంటారు. అండ్ అంతేకాకుండా మనం చూసినట్లయితే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మిరాకిల్ కూడా అదే విధంగా జరిగింది. జీసస్ చెప్తాడు, ఆవగింజంత విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ప్రార్థించు, మీ పట్ల మిరాకిల్ జరుగుతుంది అని చెప్పేసి అంటుంటారు. దట్ మీన్స్ ఆవగింజ అంటే చాలా చిన్నదిగా ఉంటుంది, కేవలం అంత విశ్వాసం అయినప్పటికీ కూడా పర్లేదు, ఆ యొక్క కొండను చూసి అక్కడి నుంచి పొమ్ము అనగానే అది లేసి ఇక్కడికి వచ్చి ఉంటుంది అని చెప్పేసి వాక్యంలో రాసి ఉంటుంది. ఇన్ని సేమ్ నీ జీవితంలో కూడా ఆవగింజంత విశ్వాసం, కొద్దిగా విశ్వాసం ఉంది, మరి ఈ విశ్వాసంతో జరుగుతుందో లేదో అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు. కొద్ది విశ్వాసమైన ఆవగింజంత విశ్వాసమైనప్పటికీ కూడా ఆ యొక్క విశ్వాసాన్ని జీసస్ యూజ్ చేసుకోగలుగుతూ ఉంటారు. ఆ యొక్క విశ్వాసం ద్వారా నీ పట్ల మిరాకిల్స్ చేయడానికి జీసస్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ అంతేకాకుండా అపోస్తుల కార్యంలో 16th అధ్యాయం 23 నుంచి 28 వచనాల్లో మనం చూసినట్లయితే
అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. పౌలుని మరియు శిలాని వాళ్ళిద్దరిని కూడా ఎంతగానో దెబ్బల్ని కొట్టి, చాలా దెబ్బలు కొట్టి అని చెప్పేసి వాక్యంలో రాసి ఉంటుంది. వారిద్దరిని కొట్టి తీసుకొని వెళ్ళి చెరసాలలో బంధించారు అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క సమయంలో పౌలు ఏం చేశాడు? అయ్యో ఏంటిది, నేను సువార్త ప్రకటిస్తున్న సమయంలోనే నాకు ఈ విధంగా కావాలా అని చెప్పేసి ఏడ్చాడా? కాదు, తను వర్షిప్ చేశాడు, గంతులు వేశాడు అని చెప్పేసి మనకు కనిపిస్తుంటుంది. ఎంత గొప్ప విశ్వాసం కదా! సో మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి మనం ఉండాల్సి ఉంటుంది. మనం చూస్తే జీసస్ కూడా మన యొద్ద అలాంటి విశ్వాసాన్ని కోరుకుంటూ ఉన్నాడు. సో మీరు కూడా అలాంటి విశ్వాసాన్ని చూపించడానికి ప్రయత్నించారు. సో మీరు అక్కడ చూస్తే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 23-28 వర్షాల్లో మనం చూసినట్లయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. పౌలు మరియు శిల వారు ఏం చేస్తున్నారంటే వర్షిప్ చేస్తున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. దట్ మీన్స్ ఆ యొక్క సమయంలో ఏమైందంటే ఒక భూకంపం రావడం జరిగింది. అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. వారి యొక్క చెరసాల యొక్క తలుపులు తెరవబడి ఉన్నాయి అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇన్ దిస్ సేమ్ వే నీ జీవితంలో కూడా ఏదో బాధ వచ్చింది, ఏమో వచ్చిందని ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో విశ్వసించడానికి ప్రయత్నించాం. మనం చూస్తే పౌలు శీల వారి యొక్క విశ్వాసం ఎంతో గొప్పగా ఉండడం జరిగింది. సో అలాంటి ఒక గొప్ప విశ్వాసం మనలో ఉండడం జరిగింది. సో అలాంటి ఒక విశ్వాసాన్ని మీరు యూజ్ చేసి ఈ రోజు నుంచి జీసస్కి వర్షిప్ చేయడానికి ప్రయత్నించండి, ప్రార్థించడానికి ప్రయత్నించండి. ఆ యొక్క సమయంలో జీసస్ మిమ్మల్ని టచ్ చేస్తూ ఉంటాడు. జీసస్ మీకు ఒక మాటనిస్తూ ఉంటాడు. తన యొక్క ప్రభావాన్ని మీలోనికి రిలీజ్ చేస్తూ ఉంటాడు. మీ యొక్క ప్రతి బంధకంలని కూడా పూర్తిగా విడిపించగలుగుతూ ఉంటాడు. మీ యొక్క ప్రతి బంధకంలో నుంచి కూడా మిమ్మల్ని బయటికి తీసుకురాగలుగుతూ ఉంటారు. సో ప్రతి దానికి కూడా విశ్వాసం విశ్వాసం విశ్వాసం, ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. మరి జీసస్కి వద్ద మీరు ఫెయిత్ని ఏ విధంగా చూపించాలి, అసలు విశ్వాసాన్ని జీసస్కి ఏ విధంగా చూపించాలంటే నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. దట్ మీన్స్ 6th వీడియోలో నేను మీకు చెప్పడం జరిగింది. విశ్వాసాన్ని మీరు చూపించాలంటే మీ యొక్క తలంపులు చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. దట్ మీన్స్ మీరు పాజిటివ్గా మీరు తలంచాల్సి ఉంటుంది. తలంపులు ఏ విధంగా తలంచుతారు? ఒక వ్యక్తి గురించి మీరు తెలుసుకుంటేనే ఆ యొక్క వ్యక్తి ఏంటి అని చెప్పేసి తనని మీరు జడ్జ్ చేయగలుగుతూ ఉంటారు. తన గురించి మీరు తలంచగలుగుతూ ఉంటారు. ఇన్ ది సేమ్ వే జీసస్ గురించి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించాను. జీసస్ కఠినస్తుడు అని చాలామంది అనుకుంటూ ఉంటాను. నేను లాస్ట్ వీడియోలో కూడా నేను మీకు చెప్పడం జరిగింది. బట్ మళ్ళీ నేను మీకు చెప్తున్నాను. సో కఠినస్తుడు అని చెప్పేసి జీసస్ని చాలామంది అనుకుంటుంటారు. బట్ ఆ విధంగా అనుకోకండి. ఫస్ట్ జీసస్ గురించి తెలుసుకోండి. తను మన కోసం ఈ యొక్క లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు. తను మన కోసం సిలువ వేయబడి ఉండడం జరిగింది, చనిపోవడం జరిగింది, మళ్ళీ తిరిగి లేవడం జరిగింది, ఎంతో హెచ్చైన స్థానంలో ఉండడం జరిగింది. మన కోసం కనిపెట్టుకొని ఉంటున్నాడు. మనకి ఏ టైంలో సమృద్ధిని ఇవ్వాలి, ఏ టైంలో బలాన్ని ఇవ్వాలి అని చెప్పేసి మన కోసం కనిపెట్టుకొని ఉంటూ ఉన్నాడు. ఏ టైంలో మనకి సంతోషాన్ని ఇవ్వాలి అని చెప్పేసి తనని మనల్ని పూర్తిగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా చూస్తున్నటువంటి జీసస్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి, వినడానికి ప్రయత్నించండి. శతాధిపతి వినడం జరిగింది జీసస్ గురించి. అదేవిధంగా జీసస్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి, వినడానికి ప్రయత్నించండి. ఆ యొక్క సమయంలో గొప్ప తలంపులు మీకు వస్తూ ఉంటాయి. ఆ యొక్క తలంపులు మీకు తలంచుతున్నటువంటి ప్రతిసారి కూడా మీలో ఉన్నటువంటి విశ్వాసం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. శతాధిపతి వల్ల మీలో ఉన్నటువంటి విశ్వాసం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ యొక్క సమయంలో మీలో ఉన్నటువంటి విశ్వాసం ఇంక్రీజ్ అయినటువంటి ఆ యొక్క సమయంలో గొప్ప అద్భుతంలో మీరు చూడగలుగుతూ ఉంటారు. అబ్రహాంని విశ్వాసంలకు తండ్రి అని చెప్పేసి అనడం జరిగింది. దట్ మీన్స్ అబ్రహాం చూపించినటువంటి విశ్వాసం ఏంటి అని చెప్పేసి మనం చూస్తే మనం ఆల్రెడీ చదవడం జరిగింది. దట్ మీన్స్ తనకి సంతానం కలగదు అని ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో జీసస్ చెప్పాడు ఒక మాటని, తను నమ్మాడు, విశ్వసించాడు, ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నాడు, ఇస్సాకుని కుమారుని పొందుకొని ఉండడం జరిగింది. దట్ మీన్స్ తన యొక్క విశ్వాసం తనకి అంత గొప్ప రిజల్ట్ని ఇచ్చింది అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇన్ ది సేమ్ వే ఈ రోజు నుంచి మనం కూడా విశ్వాసాన్ని చూపించడానికి ప్రయత్నిద్దాం. ఆ యొక్క సమయంలో జీసస్ మన పట్ల మిరాకిల్స్ని ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉండడం జరిగింది. విశ్వాసం పెరగాలి అని అంటే తలంచాల్సి ఉంటుంది. మీ యొక్క తలంపులు ఏ విధంగా పాజిటివ్గా మీరు తలంచాలని అంటే జీసస్ గురించి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ రోజు నేను మీకు చెప్పినటువంటి ప్రతి మాట కూడా మీకు పర్ఫెక్ట్ వేలో కనెక్ట్ అయింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ మీరు వినడానికి ప్రయత్నించండి. మీ పట్ల గొప్ప అద్భుతంలో మీరు పొందుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ మీట్ యూ ఇన్ ది 8th వీడియో.